ఏప్రిల్ 13 ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్మోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం. ఇప్పుడు ఏప్రిల్ 13వ తేదీ నుండి ఏప్రిల్ 19వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా ఈనాటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంతతో చైత్రమాసం. కృష్ణపక్ష పాడ్యమి పూర్తిగా ఉంది. చిత్తా నక్షత్రం రాత్రి 7 గంటల 43 నిమిషాల వరకు ఉంది. వర్జనం రాత్రి 1 గంట 55 నిమిషాల నుంచి 3 గంటల 41 నిమిషాల వరకు ఉంది. ఈ రోజున అమృత ఘడియలు పగలు 12 గంటల 35 నిమిషాల నుంచి 2 గంటల 24 నిమిషాల వరకు ఉన్నాయి. సాయంత్రం దుర్ముహూర్తం 4 గంటల 31 నిమిషాల నుంచి 5 గంటల 21 నిమిషాల వరకు ఉన్నాయి. ఈ రోజున రవి మేషంలో ప్రవేశిస్తున్నారు. ఇంకా ఇవాళ నుంచి మేషమాసం కింద లెక్క సౌరమానం ప్రకారంగా రేపటి నుంచి మేషమాసం అని చెప్పేసి సంకల్పం చెప్తారు 14వ తారీఖు నుంచి. అలాగే విజయవాడకు సూర్యోదయం 5 గంటల 49 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 11 నిమిషాలకు. ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కేతువు కన్యలో, రాహు బుధ శుక్ర శని చాతుర్గ్రహ కూటమి మీనంలో ఇట్లాగే నడుస్తోంది. ఏకరాశో యదాయాంతి చత్వార పంచఖేచరాహ చత్వారో రాష్ట్ర నాశాయ హంతి పంచజగత్రయం అని చెప్పి శాస్త్రవాక్యం. ఇక్కడ ఇప్పుడు మనం అందరం కూడా భగవన్నామం చేసి ఈ వారం యొక్క గోచర ఫలితాలు తెలుసుకుందాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి కార్యక్రమాలని కూడా చాలా సజావుగా ఈ వారం రోజులు కూడా నడవడానికి గురుబలం బాగుంది. అయినప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి ఆటంకం వస్తూనే ఉంటుంది. వ్యయస్థాన స్థిత 4 గ్రహాలు, జన్మంలో రవి, అర్ధాష్టమ కుజుడు, వీళ్ళు మీరు మంచి ప్రణాళికలు చేస్తున్నా ఆ ప్రణాళికల్ని ఆపివేస్తూ ఉంటారు. మంచి బుద్ధి కుశలత ప్రదర్శించలేని పరిస్థితి. వాహనాలు తరచుగా రిపేర్ రావడం, పనిముట్లు రిపేర్ అవ్వడం, లేదా వాటి వలన మీకు గాయం అవ్వడం, ఇవన్నీ ఒక పక్కనైతే ఉద్యోగంలో, వ్యాపారంలో మీ పై అధికారులతోనూ, మీకెంత పని వాళ్ళతోనూ అందరితోనూ కూడా ఒక సమస్యాత్మకమైనటువంటి వాతావరణం నెలకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. బహు శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు కూడా చాలా అవసరం. అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకించి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఆరోగ్య విషయంలో పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భరణి నక్షత్రం వాళ్ళు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో బహు శ్రద్ధ, జాగ్రత్త అవసరం. కృతిగా 1వ పాదం వాళ్ళకి ప్రతి పని కూడా 1-2 సార్లు చేయవలసి రావడం, అవసరానికి తగిన ఆర్థిక సదుపాయాలు లేకపోవడం జరుగుతుంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఈ మేషరాశి వాళ్ళు ఈ వారం రోజులు వాయిదా వేసుకుంటే మంచిది. కొద్ది రోజుల పాటు వాటి గురించి ఆలోచించడం మానేయడం కూడా మంచిది. ఇక షేర్ వ్యాపారులు బహు శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. అవకాశం ఉంటే వ్యాపారం ఆపుకోవడం కూడా మంచిదని చెప్పి సూచిస్తున్నాం. మేషరాశి వాళ్ళు నవగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, గోపూజ చేసుకోవడం, లక్ష్మీనారాయణ పూజ చేసుకోవడం చాలా అవసరం. తద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. కొత్త ప్రయోగాలు ఏం చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. అలాగే వస్తువులు మర్చిపోవడం కానీ, లేదా వస్తువులు ఏదైనా దొంగిలింపబడడం కానీ జరగడానికి కూడా ఇట్లాంటి సమయాల్లో గ్రహచారం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. వృషభ రాశి. ఈ వారం రోజులు కూడా ప్రతి పని చాలా చక్కగా నడుస్తుంది. అందరూ కూడా చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కొంచెం అధికారుల ద్వారా ఒత్తిడి ఉంటుంది. కానీ లాభంలో ఉన్నటువంటి 4 గ్రహాల ప్రభావం, జన్మంలో గురువు ప్రభావం, తృతీయంలో కుజుడి ప్రభావం చక్కగా చక్రం తిప్పుతారు. ఏమీ అనుమానం లేదు. ఎవరు మాట వినరో వాళ్ళ చేత పని చేస్తారు. ఎవరు సహకరించరు అనుకుంటారో వాళ్ళ చేత చేసుకుంటూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వారం రోజులు. సమయాన్ని వృధా చేసుకోవద్దు. రవి వేయంలోకి వచ్చాడు. రాబోయే కొద్ది రోజుల పాటు రవి యొక్క సంచారం బాగుండదు. రోజు అవకాశం ఉంటే పొద్దునే స్నానం చేసి ఎర్రటి రాగి చెంబుతో చక్కగా నీళ్లు పెట్టి సూర్యభగవానుడికి తిరిగి నమస్కారం చేసి, కుదిరితే ఆదిత్య హృదయం కూడా పారాయణ చేసి తులసి తోటలో నీళ్లు పోయండి.
అది చాలా అవసరం. అలాగే రవికి జపం చేయించుకోవడం మంచిది ఇప్పుడు ఈ టైంలో, తద్వారా కొంచెం ఉపశమనం లభిస్తుంది. ఇక్కడ షేర్ వ్యాపారులకి, ఫైనాన్స్ వ్యాపారులకి, విద్యార్థులకి, రైతులకి అందరికీ కూడా ఈ వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి మాత్రమే కొంచెం ఒత్తిడి ఉంటుంది, కొంచెం చికాకు పడే అవకాశం ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి, మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలం నడుస్తోంది. వాళ్ళు చాలా చక్కగా వ్యవహారాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు, పుణ్యకార్య ప్రయత్నాలు కూడా మంచి లాభాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా ఆర్థిక కార్యకలాపాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఏదో తెలియని ఒత్తిడి ఫేస్ చేస్తూ ఉంటారు. నాకు సమయం బాగాలేదేమో అనే భావనకు దగ్గరవుతారు. యాక్చువల్లీ గ్రహచారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. చాలా కాలంగా మీరు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. ఎంతో చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీకు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చి చాలా అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం కూడా బాగా కనబడుతూ ఉంది. ప్రధానంగా మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని వెతుక్కోవడంలో చాలా చక్కగా మీరు కృషి చేసి విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ గత సమస్యల పరిష్కారం కాదు, ఇప్పుడు ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయాల్లోనూ, రుణ విషయాల్లోనూ కూడా సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలనే విషయంలో ఒక చక్కనైనటువంటి మార్గాలు దొరికే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ఈ వారం అంతా కూడా విశేషమైనటువంటి లాభాలు అందుకుంటారు. తర్వాత పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ సంబంధమైనటువంటి బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులకి మీకు మధ్యలో స్నేహపూర్వకమైన వాతావరణం కూడా తగ్గే అవకాశం వస్తుంది. మిథున రాశి వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రం ప్రదోష కాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చుని ఎన్నిసార్లు దిగిలి ఎన్నిసార్లు పారాయణ చేసుకోవడం మంచిది. అంటే ఉదయకాలం నుంచి కూడా వర్క్ చేసుకుంటూ ప్రశాంతంగా వింటూ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకుంటూ వింటూ కనుక పనులు చేసుకుంటూ ఉంటే ఇంకా వేగంగా పనులు పూర్తయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాలం మంచి కాలం ప్రారంభమైంది. పాత సమస్యలకి పరిష్కారాలు వెతకడంలో కృతకృత్యులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఆర్థిక లావాదేవీలు బాగా పొందుతారు. అభివృద్ధి పదంపై ప్రయాణం చేస్తారు. కానీ అట్ ద సేమ్ టైం జన్మలో ఉన్నటువంటి కుజుడి ప్రభావంగా కొంత శరీరం ప్రతికూలతలను కూడా సూచిస్తూ ఉంటుంది. మీ మాట తీరు ఎదుర్కొన్న వాళ్ళు కొంచెం కలహప్రదంగా తీసుకునే అవకాశం వస్తుంది. మీ ప్రవర్తన ఎదుర్కొనే వాళ్ళకి నచ్చగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించే అవకాశం వస్తుంది. కానీ మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి మంచి రోజులు ప్రారంభమైనాయని చెప్పడానికి అవకాశం ఉంది. రాబోయే వారం రోజుల్లో కుజుడు బాగుండిపోయిన గురువు, రవి, భాగ్యంలో శుక్రుడు, బుధుడు వీళ్ళందరూ అనుకూలిస్తూ ఉన్న కారణంగా వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగా చూసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు జన్మంలో ఉండి ఇబ్బందికరం కదా, ఒకసారి సుబ్రహ్మణ్య ఆరాధన చేయిస్తే బాగుంటుంది. రోజు కూడా మీరు సుబ్రహ్మణ్య సహస్రనామం కానీ అష్టోత్తరం కానీ పారాయణ చేసుకుంటే బాగుంటుంది. కుజుడు కూడా జపం చేయించుకోండి. బ్రాహ్మణ ముఖత కుజుడు జపం చేయించుకోవడం మంచిది. ఇక్కడ పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో చక్కగా పురోభివృద్ధి కనబడుతుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో కృతకృత్యులు అవుతారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుస్తాయి. సింహరాశి. కొంచెం జాగ్రత్తగా పాటించాల్సిన కాలమే. మీ ప్రమేయం ఉన్నా, మీ ప్రమేయం లేకపోయినా ఏదో ఒక సమస్య వెంటాడుతుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఆగ్రహావేశాలు నియంత్రించుకోవాలి. మీ ప్రతి పని కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారంగా నడవకుండా ఏదో రకమైన ఆటంకం అడ్డుపడుతుంది. రూపాలు ఇలా ఉంటాయని చెప్పడం కష్టం, కానీ గోచార రీత్యా మీకు ఖచ్చితంగా డైరీ రాస్తే ఈ వారం రోజుల్లో ప్రతి పనిలోనూ కూడా ఏదో రకమైనటువంటి ఆటంకం ఉంటుంది.
అనుకున్న వెంటనే ఏ పని చేయలేరు. దైనందిన కార్యక్రమాల్లో కూడా కొంచెం ఆటంకాలు ఉంటాయి. కానీ ఒక ధైర్యయుక్తమైన బుద్ధిని మాత్రం ప్రదర్శించడానికి అప్పుడప్పుడు అనుకూలాలు వస్తుంటాయి. కానీ వాటిని కూడా మీరు కొంచెం ఇబ్బందికరంగానే తీసుకోవాలి. ధైర్యం ప్రదర్శించినా కానీ పనులు సానుకూలమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇది భయపడడానికి చెప్పట్లేదు. ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేస్తారని సూచిస్తున్నాం. ఒంటరిగా కాలక్షేపం చేయడం, ఒంటరిగా ప్రయాణాలు చేయడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం అన్నీ కూడా అంత శ్రేయస్కరమైన అంశం కాదు. వీళ్ళంతవరకు అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక విషయాన్ని సూచించదలిచాం. మీకు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచార రీత్యా రాబోయే కాలంలో మీరు కనుక ఏదైనా దూకుడుతనంగా ప్రదర్శించినా, కొంచెం టాలరేట్గా ఎవరిని కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేసినా అవి కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తాయి. కాబట్టి మీరు ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం, అందరితో స్నేహంగా ఉండడం ప్రత్యేకంగా ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి మీ స్నేహం కూడా ఎదుర్కొనే వాళ్ళు విరుద్ధంగా తీసుకునే అవకాశం వస్తుంది. అవన్నీ అనవసరం. మీ వైపు నుంచి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాం. మఘా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే యోగాలు చాలా బాగుంటాయి. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగా నడుస్తాయి. అవకాశాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య ఆరాధన తరచుగా చేస్తూ ఉండండి. అలాగే ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. శ్రీమాత్రే నమః అనేటువంటి నామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. కుజుడికి, రాహుకి, కేతువుకి అవకాశం ఉంటే కనుక శాంతి కార్యక్రమం చేయించుకోండి. కన్యారాశి. ఆగ్రహావేశాలు నియంత్రించుకోవాలి. పనులు మీరు అనుకున్న రీతిగా జరగవు. దాంతో కొంచెం కోపావేశాలు లోనవుతారు. మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా రీచ్ అవ్వడానికి ఆర్థిక విషయాలు కానీ, లేకపోతే మనుషుల సహకారం కానీ, ఏదైనా సరే కాలం కానీ సహకారం లేక కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. తద్వారా కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్త చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటిదాకా నడిచినటువంటి తీరు వేరు. ఇప్పుడు కాలం అనుకూలంగానే ఉంది, కానీ శ్రద్ధ, జాగ్రత్తలు పాటించాల్సిన కాలం మాత్రం ప్రారంభమైంది. కారణం ఏంటంటే శని, రాహు, కేతువులు అనుకూలించకపోవడం. గురు, కుజులు అనుకూలిస్తున్నప్పటికీ కూడా శని, రాహు, కేతు, రవి 4 పాపగ్రహాల యొక్క సంచారం అనుకూలంగా లేదు. సహజంగా ఇట్లాంటి గోచార ఫలితాల్లో శుభగ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం కంటే కూడా పాపగ్రహాల యొక్క పరిస్థితి కొంచెం వెంటనే ఇబ్బందులను సృష్టించేదిగా ఉంటుంది. ఇక్కడ శుక్రుడు కూడా మీకు ఆగ్రహావేశాలు తెప్పించి అందరితో కలహాలు తెప్పించే అవకాశం సృష్టిస్తూ ఉంటాడు. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా స్వయంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. హస్తానక్షత్రం వాళ్ళు ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. చిత్త 1, 2 పాదాల వాళ్ళు విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. అవకాశాన్ని పురస్కరించుకుని సూర్యారాధన బాగా చేస్తూ ఉండండి. ఆంజనేయ స్వామి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోండి. కుదిరితే కనుక శని, రాహు, కేతులు ఒకసారి శాంతి చేయించుకోవడం చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. తులారాశి. తులారాశి వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. కుటుంబంలో మీ మాట వాళ్ళు వినకపోవడం కానీ, కుటుంబ సభ్యుల యొక్క అభ్యర్థనలు మీరు సరిగ్గా తీసుకోకపోవడం కానీ జరిగి కొంచెం ఇబ్బందులను సృష్టించే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం, కుటుంబంలో పనులు మీకు 1, 2 సార్లు చేయవలసి రావడం, ఇవి కొంచెం ఒత్తిడిని సృష్టించి మీ రోజువారీ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఇబ్బందికరంగా నడిపించే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. ఈ తులారాశి వాళ్ళకి అందులో చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు సాధారణ స్థాయిలో ఉంటాయి. ఉద్యోగంలో అనుకూల స్థితి ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ సమస్యలను కూడా విజయం నడిపించాలనే ధోరణితో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి సర్వత్రా కొంచెం అపజయాలు వెంటాడడం మూలంగా కొంచెం మానసికమైన ఒత్తిడి పెరిగే అవకాశం వస్తుంది. ఈ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ చేసుకుని బయటకు వెళ్ళడం అలవాటు చేసుకోండి.
ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అనేటువంటి నామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేస్తే కొంత బెటర్మెంట్ స్టార్ట్ అయ్యే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. బహు లాభదాయకమైన కాలం అనే చెప్పాలి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందు నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. మంచి విజయాలు చేస్తారు. ఇక్కడ గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి గత సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఎక్కువగా కృషి చేస్తే మంచిది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. పాత వ్యవహారాలు, పాత సమస్యలు తొందరగా తీర్చుకునే ప్రయత్నం చేసుకోవడం మంచిది. రాబోయే కాలంలో గ్రహచారంలో కొన్ని విరుద్ధమైనటువంటి గ్రహాలు సంచారం ప్రారంభమవబోతోంది. ఈ దృష్ట్యా మీరు ఇప్పుడే కొంచెం శ్రమ ఎక్కువ చేసే పాత రుణ సమస్యలు, పాత ఆరోగ్య సమస్యలు, పాత వ్యవహార సమస్యలు ఏ ఉంటే అవి వాటిని క్లియర్ చేసుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. విశాఖ 4వ పదం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం అంతా కూడా అనురాధ నక్షత్రం వాళ్ళకి అన్ని కోణాల్లోనూ కూడా సత్ఫలితాలు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి నూతన కార్యక్రమాలను కూడా లాభదాయకంగా నడిచే అవకాశం ఉంది. తర్వాత ధనురాశి. పిల్లలు మీకు ఎక్కువగా మాట వినకపోవడం జరుగుతూ ఉంటుంది. రెండోది కుటుంబంలో మీరు చెప్తున్న మాటలకి విలువ లేకపోవడం, సమాజంలో కూడా మిమ్మల్ని అందరూ పట్టించుకోవట్లేదేమో అనేటువంటి భావన మీకు బాగా పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం అన్ని విషయాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అంతా బాగున్నట్టుంటుంది, ఉన్నటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అనుకున్నంత బాగా ఈ ధనురాశి వాళ్ళకి కాలం నడవదు, అలా అని బాగా లేదు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. మిశ్రమ ఫలితాలు. ఇది శుక్రుడు బాగుండడం, గురువు బాగుండకపోవడం, అలాగే బుధుడు బాగుండడం, కుజుడు బాగుండకపోవడం, రవి తటస్థంగా ఉండడం, శని రాహులు విరుద్ధంగా ఉండడం, వీటి మూలంగా జాగ్రత్త పడ్డటువంటి ధనురాశి వాళ్ళకి కాలం బాగా వెళ్ళిపోతుంది. దూకుడుతనంగా అజాగ్రత్తగా ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అవకాశాన్ని పురస్కరించుకుని మీరు సుబ్రహ్మణ్యారాధన, దక్షిణామూర్తి స్తోత్రం రోజు పారాయణ చేసుకుంటూ ఉండండి. మీరు ప్రదోషకాలంలో లక్ష్మీ నృసింహకరావళమ్మ స్తోత్రం పారాయణ చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలు వస్తాయి. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సుఖశాంతులతో కాలక్షేపం చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి మీద ఆధారపడవద్దని చెప్పి సూచిస్తున్నాం. మకర రాశి. అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండాలి. దూకుడుతనం తగ్గించుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు రండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తే లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పాత సమస్యల యొక్క పరిష్కారానికి ఎక్కువగా కృషి చేయడం మంచిది. కుజుడు బాగాలేదు కాబట్టి ఒకసారి కుజుడికి శాంతి చేసుకోండి. అవకాశం ఉంటే ఇప్పుడు ఈ వారంలోనూ, అలాగే మళ్ళీ వచ్చే నెలలో ఇదే వారంలో, ఆపే వచ్చే నెలలో ఇదే వారంలో వరుసగా 3 మాసాలు కూడా కుజుడికి జపం చేయించుకోవడం మంచిది. అవకాశం దొరకు రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఆటంకాలు ప్రారంభమయ్యే కాలం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం. మకర రాశి చెందినటువంటి విద్యార్థులకి సకాలంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రైతులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కుంభరాశి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలవ చేసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా ఎక్కువ స్థాయిలో మీరు పొందడానికి ప్రయత్నం చేయాలి. అందరితో కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. అన్ని కార్యక్రమాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతా బాగున్నట్టు ఉంటుంది. అన్నీ అనుకూలిస్తున్నట్టుగా ఉంటాయి. బుధ, శుక్ర, రవి, కుజ
గురువుల యొక్క సంచారం బాగుంది. అయితే ఇక్కడ శని రాహుకేతుల యొక్క సంచారం తటస్థంగా ఉందని చెప్పాలి. సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడం గట్టిగా కృషి చేస్తే ఇప్పుడు గ్రహచారం చాలా బాగుంది. మంచి జీవనం వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా అంటే పూర్వభద్ర 1, 2, 3 పదాలు వీళ్ళకి అన్ని పనులను కూడా కావాల్సినటువంటి కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తాయి. ఉత్తరభద్ర తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 3, 4 పదాలు వాళ్ళు విశేషమైనటువంటి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అనేటువంటి నామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి. మీన రాశి. బహు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందండి. రవి ఒకడే తప్పుకున్నారు కానీ ఇంకా రాహువు, శని అక్కడ జన్మరాశితో ముడిపడి ఉన్నారు. కాబట్టి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. కొత్త ప్రయోగాలు చేయొద్దు. విద్యార్థులు, రైతులు కొంచెం శ్రమ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరి మీద ఆధారపడద్దు, ఏమరపాటుగా ప్రవర్తించద్దు. ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోండి. ఆర్థిక లావాదేవీల్లో, రుణ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఇక్కడ పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ విషయాల్లో ఒత్తిడి బాగా ఉంటుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ చికాకులు పడే అవకాశం ఉంది. ప్రత్యేకించి వృత్తి విషయాలు స్వయంగా చూసుకోండి. జాగ్రత్తగా దానికే ప్రాధాన్యం ఇచ్చి నడపండి. రేవతి నక్షత్రం వాళ్ళు పనులు వాయిదా వేసే లక్షణాన్ని వదులుకుంటే బాగుపడే అవకాశం వస్తుంది. అంటే ఈ రేవతి నక్షత్రం వాళ్ళు ఇక్కడ వీళ్ళ వ్యవహారాలన్నింటినీ కూడా రేపటి రోజు చేద్దాం, ఎల్లుండి రోజు చేద్దాం అనేటువంటి వాయిదాలు తీసుకునే తత్వం జరుగుతుంది. అందువలన వాటిని వాయిదా వేసుకుంటే కనుక మీరు ఏ రోజు పని ఆ రోజు చేయడానికి అలవాటు పెడితే కొంత బెటర్మెంట్ స్టార్ట్ అయ్యే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. అవకాశాన్ని పురస్కరించుకుని రోజు కూడా లక్ష్మీ నరసింహరావలమ్మ స్తోత్రం నెంబర్ ఆఫ్ టైమ్స్ పారాయణ చేసుకుంటూ ఉండండి. మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.